పీపీపీ అంటే జైలా, బెదిరింపు రాజకీయాలేలా అంటున్నారు జనసేన అధినేత. అపోజిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీలు దక్కించుకుంటున్న వారిని జైలుకు పంపిస్తానన్న జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు డిప్యూటీ సీఎం. ఇలాంటి బెదిరింపులు సరికాదన్నారు పవన్. మెడికల్ కాలేజీలకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద టెండర్లు పిలవడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పీపీపీ నిర్ణయం పేదలకు వ్యతిరేకమని వైసీపీ వాదిస్తుంటే, పేదలకు అనుకూలమని కూటమి వాదిస్తోంది. పీపీపీ పద్ధతిలో కాలేజీలను తీసుకుంటే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ వార్నింగ్ ఇచ్చింది. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతారు. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్లలో ఉంటారు. పీపీపీ విషయంలో వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాంట్రాక్టర్లను జైలుకు పంపుతామంటూ భయపెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీ దిగజారుడుతనానికి నేనేం మాట్లాడను? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్టులు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? ప్రజలకు ఏది మంచో ఏది చెడో ఆలోచించాకే కూటమి ప్రభుత్వం పీపీపీపై ముందుకు వెళ్తుందన్నారు పవన్ కళ్యాణ్.